నచ్చలే నచ్చలే నచ్చు నచ్చలే రే బచ్చలే బచ్చలే కరదాలే మోచారే 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 అరే మగ చెదివే సంతోషాలే మోచారే మోచారే మగ ఎదలదివే ఆనందాలే మోచారే మోచారే అరే మగ చెదివే సంతోషాలే. Hi, hello, namaste, sat sri akal, salam alaikum, welcome you all to most beautiful, most ultimate, most costliest show, Oxo Western Beach presents Nasho, powered by Gioni Mobiles. జీవితంలో అస్తమానం మనం చేసే పని ఏంటంటే అనుమానించడం. ఈ సృష్టిలో అనుమానించని మనిషి అంటూ ఉండడు, అనుమానించకపోతాడు మనిషే కాదు. బా ఏం చెప్పాను రా. అసలు ఈ అనుమానం అనేది ఎలా ఉంటుందంటే, ఒక మగాడు ఆడపిల్లని అనుమానిస్తాడు, అది కామన్. మొగుడుగా మారిన తర్వాత ఆ పిల్ల మనల్ని అనుమానిస్తాయి, అది జనరల్. ఈ అనుమానాలు ఎలా ఉంటాయంటే, మన లబ్బర్ ఫోన్ ఒక 5 నిమిషాలు లేట్ అయిందను అంటే, మనం ఫోన్ చేస్తే ఏదైనా బిజీ కాల్ వచ్చిందనుకో, మనం ఫోన్ చేసిన తర్వాత ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు అంటే అమ్మా. అదే మన ఫోన్ లేట్ అయిందనుకో, వాళ్ళు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నట్టే నాన్న అంటే సిగ్గు లేదు. ఎప్పుడైనా మాట్లాడావు నువ్వు మీ నాన్నతోటి? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎవరితోది ఫోన్ లో? అనుమానాలు మామూలు రోగం కాదురో, మాయ రోగం. పార్కు ఒక గంట సేపు మనం లేట్ వచ్చామనుకో, ఎందుకు లేట్ వచ్చావు అని అడుగుతుంది. అమీర్పేటలో ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామా? ఎందుకు? ఇందాక సుష్మిత అదే రూట్ నుంచి వచ్చింది, దానికో రూట్ నీకో రూట్ వేసారా, దానికి లేని ట్రాఫిక్ జామ్ నీకెందుకు అయింది? అదే మనం అడిగామనుకో, ఎందుకమ్మా లేట్ వచ్చావు అంటే ట్రాఫిక్ జామ్ కన్నా అయిపోయి జీవితం మొత్తం సున్నా. మనం లవ్ లో పడితే క్లాస్ లో కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు రోజంతా దాన్నే చూడాలి. ఎప్పుడైనా పొరపాటున టీచర్ లెసన్ చెప్తున్నా ఇటు చూసావనుకో, బోర్ కొట్టేశానా, అయిపోయిందా అంటే ఒక గంట కూడా నన్ను చూడలేనంత ఓపికలో ఉన్నావు నువ్వు, సిగ్గులేదు, నన్నెందుకు రా ప్రేమించావు, ఇన్ని తిడుతుందేంట్రా, రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నావు అని అడుగుతుంది. మనం పొరపాటున 10ంటికో పడుకున్నాం అంటే లాస్ట్ సీన్ ఎట్ వాట్సాప్ లో ఉంది 11:10 యాష్ సీన్ ఎట్ ఉంది కానీ బతికిపోయాం కానీ రా, యాష్ సీన్ విత్ అని ఉంటే. పొరపాటున ఫేస్బుక్ లో ఐఆమ్ హ్యాపీ అన్నా అనుకో, నేను నీకు పొద్దునే నీకు ఐ లవ్ చెప్పలేదే, నువ్వు ఎందుకు హ్యాపీ? ఎవరు పక్కింటి అమ్మాయిని చూస్తున్నావా, అది పొద్దునే కనబడిందా నీకు? ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్నారా, అందుకు హ్యాపీ అని పెడుతున్నావా? పొరపాటున ఈ బాధ తట్టుకోలేక అన్హ్యాపీ అని పెట్టావనుకో, అంటే నేను నీకు ఐ లవ్ చెప్పకపోతే నువ్వు అన్హ్యాపీ అనమాట. అప్పుడే ప్రేమ తగ్గిపోయింది. పోనీ అసలు ఈ గొడవల దగ్గర ఏం పెట్టలేదు అనుకో, ఏమీ పెట్టలేనంత బిజీగా ఉన్నావా, రాత్రి ఎవరితో తిరిగావు? పొరపాటున ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత తక్కువ తిందనుకో డైట్ అంటుంది. అదే మనం తక్కువ తిన్నాం అనుకో, అంటే ఇంతకు ముందు ఎవరితో వచ్చావా నువ్వు, ఇంతకు ముందు ఎవరితో వచ్చి తినే ఉంటావుగా. అమ్మమ్మమ్మమ్మ ఈ ఆడపిల్లలు తగలయ్యా. ఇలాంటి అనుమానం, మానం, సిగ్గు, శరం లేనోడు ఒకడు ఉన్నాడు. మామూలుగా ఒక అమ్మాయిని చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయే సంస్థ ఇది. అలాంటిది గుంపులు 25 మంది ఉన్నారు. సూపర్ అసలు. నువ్వు ఇన్ని గోళీలు వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చెప్పేది ఎలా ఉందంటే, మరి ఆల్రెడీ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, దాన్ని నేనేం చెప్తాను తెలుసా, గోల్ కీపర్ ఉన్నాడు కదా అని చెప్పి గోల్ వేయడం మానేస్తావా? మ్యాన్ హోల్ ఉంది కదా అని చెప్పేసి మనిషి రోడ్డు మీద నడవడం మానేస్తాడా? పడినా చచ్చిపోయినా ఓ నడవాలంటే, అంటే ఆవిడ పడినా పడకపోయినా దాన్ని లేనేయాలంతే, ట్రై చేయాలనుకున్నా. మరే విచిత్రం ఏంటంటారా, వచ్చిన దగ్గర చూస్తున్న వీళ్ళందరికీ ఒక అనుమానం ఉందిరా, నాకు గొత్తో సహా. అనుమానం ఉందిరా నా మీద? అడుగునా, నువ్వు మనిషివా కమెడియన్ వా? ఇది అనుమానం కాదు, నాకు అవమానం. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివి అయితే, నీకు నువ్వు కమెడియన్ అని ఒక సత్తా నీలో ఉంటే, కమా నన్ను నవ్వించు. నేను నిన్ను నవ్వించాలి. yes you have to make me laugh. तुम मेरे को हंसाना है इन पंडरंगा और बेड़किरे. యాక్షన్ చెప్పు. యాక్షన్. నవ్వించమన్నారు, కోతిలాగా చేయమనలా. చూసావా ఏమన్నారు? మిమ్మల్ని నవ్వించమన్నారు కానీ కోతిలాగా చేయమనలేదు. నాకు కోతి భాష అర్థం కాదులే. ఇప్పుడు నేను
నేను 2 జోకులు చెప్తా. నీ జోకులు వినే శక్తి నాకు లేదు. వాళ్ళకు ఒకవేళ వినాలని ఉంటే అడుగు. అదిగో 2 జోకులు చెప్తా. మే ఇటు చూడు. ఒక జోక్ చెప్తా. మనగా ఒకసారి చీమ చెట్టు వెనక దాక్కొని ఉంది. ఏనుగు వస్తుందని వెయిట్ చేస్తుంది. ఎందుకు చెప్పా? ఎందుకు చెప్పేదా? చీమ కాలుటి పెట్టి ఏనుగుని దోసేయాలని. ఇట్లా లాస్య అని ఒక యాంకర్ ఉంది. తెలుసు. నువ్వు లాస్య ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, చెకోడీలు తింటా. అది జోక్ అరాది. ఇదొక్కటి చెప్తా. నేనైతే పడి చచ్చిపోయా రోజు నవ్వలేక. ఏమిలే, ఒకసారి నేను అప్పారావు గారు అడవిలో షూటింగ్ కి వెళ్తా ఉన్నాం. ఈ మధ్యలో సడన్ గా అటవీ అధికారులు ఆపేసి అప్పారావు గారిని ఎలుగు పంటని తీసుకెళ్లిపోయినారు. వన్యప్రాణి కదా. ఆ రోజు మేమైతే టోటల్ సెట్ మొత్తం అప్సెట్. నిన్నెందుకు తీసుకెళ్లేదా అని ఆలోచిస్తున్నారా? అరే నీకు ఒక ఎగ్జామ్ పెడతాను రా, పాస్ అవు. ఇక్కడ కొంతమంది పేర్లు కనుక్కొని వాళ్ళ పేర్ల మీద ప్రాసంతో కూడినటువంటి ఒక అద్భుతమైన కవితలు చెప్పాలరా. నాకు వచ్చింది అది. అరే నీ పేరేంటి? రాగిణి. రాగిణి. ఇంటూ ఉండు. నీ పేరు రాగిణి. నీ పేరు రాగిణి. నువ్వు నిన్నే తిన్నావు మ్యాగిని. నీ పేరు రాగిణి. నువ్వు నిన్నే తిన్నావు మ్యాగిని. నువ్వు డ్యాన్స్ చేస్తే ఉంటది నాగిని. చూసావా సంటి అన్న లోగోనే. నువ్వే ప్రపంచానికి హిమవాహిని. ఐ లవ్ యూ జానీ. ఐ లవ్ యూ టూ. సరే సరే ఇంకా ఇంకా. అమ్మా నీ పేరేంటి? తేజ. ఓకే రెడీ. ఐఎమ్ ఫర్ రెడీ. అరే నీ పేరు తేజ. నీ పేరు తేజ. నువ్వు రోజు చేస్తావు పూజ. నీ పేరు తేజ. నువ్వు రోజు చేస్తావు పూజ. మీ నాన్న నీళ్లు పోసుకుని తీసుకుని వస్తాడు కూజ. నీ పెళ్లికి నేను కొడతా బ్యాండ్ బాజా. ఇక ఆజా. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా. నీ పేరేంటి? సుష్మిత. నీ పేరు సుష్మిత. నీ పేరు సుష్మిత. నిన్ను చూస్తే తలదించుకుంటుంది సిల్క్ స్మిత. నీ పేరు సుష్మిత. నిన్ను చూస్తే తలదించుకుంటుంది సిల్క్ స్మిత. ఇక మోగిద్దామా మోత. కానీ భగవంతుడు చాలా గట్టిగా రాశాడు నీ బ్రహ్మ రాత. ఎందుచేత? నువ్వే మహాసాధ్వి సీత. నేను ఇంక పోతా. నీ పేరేంటమ్మా? శిరీష. నీ పేరు శిరీష. నీకో పెద్ద ఫ్యాన్ త్రిష. నీ పేరు శిరీష. నీకో పెద్ద ఫ్యాన్ త్రిష. మీ నాన్న మొన్నే కొనుక్కొని వచ్చాడు కుక్కర్ ఉష. మొత్తానికి బాగా కష్టపడ్డాడు. వీడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎవరైనా అనుమానించారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అనుమానించారా? అదేంటో భయ, నేను ఎక్కడికి వెళ్ళినా నా లవర్ ఫోటో దిగి పంపించమంటుంది. దాని అనుమానం అంటారా? కాదు కాదు, ఈయన చూడలేక ఈడికి నచ్చిన ఉన్న ఫ్రెండ్ ఉంటే వాడిని లవ్ లో పెట్టడం కోసం తీసుకుంటున్న ఫోటో. ప్రతి డాడీ నైట్ పూట కొడుకులు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళారని రోజు అడుగుతారండి భయ్య. వచ్చేటప్పుడు వైన్ షాప్ నుంచి ఒక బీర్ చేస్తామని. ఏ అమ్మాయిని చూసినా లవ్ చేయాలనిపిస్తుంది, కాకపోతే అమ్మాయి అబ్బాయి అని చూస్తుంది నన్ను. ఎందుకట్లా? ఏందే వంగన పడిపోతే చెక్ చేసుకోరా, స్టిఫ్ గా ఉండరా. నా బాయ్ ఫ్రెండ్ నేను లంగావని వేసుకుంటే నన్ను లవ్ చేస్తాడు, వేరే ఏ డ్రెస్ వేసుకుని నన్ను అనుమానిస్తాడు. ఖచ్చితంగా లంగావని వాడుకొనిచ్చింది. పక్కింటి అబ్బాయి లేచిపోతే నా బాయ్ ఫ్రెండ్ నన్ను అనుమానిస్తున్నాడు. చంటి, నీ మీద గట్టి నమ్మకమే ఉంది. అయితే పార్క్ వెళ్దామంటే అనుమానం పడుతుంది, షాపింగ్ వెళ్దామంటే వస్తుంది. నిన్ను చూస్తే నాకే అనుమానం వస్తుంది. నువ్వు చెప్పేది కూడా అనుమానంగా చెప్తాయంట్రా. పార్క్ వెళ్దామంటే అనయ్య, ఇప్పుడు నేను ఖర్చులకు డబ్బులు లేవని అమ్మాయిని అమీర్పేటలో రోడ్డు మీద పోయి అడుగుతుంటే ఆ అమ్మాయి ఫస్ట్ నీ లవర్ని తీసుకురా, అడుగుదాము తర్వాత మాట్లాడదాం అంటుంది. ఏం చెప్పంటావు? ఇప్పుడు మాకేం చెప్పావు? ప్రతి షోలో అడుగుతున్నారా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు కేవలం ఒక అమ్మాయి, ఏ ఒక్క అమ్మాయి అయినా సరే ఒక పువ్వు తెంచి నీకు తీసుకొచ్చి ఐ లవ్ యూ అని నీకు చెప్తేరా 10,000 ఇస్తా. ఏ అమ్మాయి కూడా 10 మందిలో చెప్పదరా? ఎవరు చెప్తారు? ఒకటి నువ్వు. ఆర్పి నేను చెప్తా. నువ్వైతే రెడీగా ఉన్నావు, నువ్వు ఇబ్బంది లేదు నాకు. ఏమైనా దాచి పెట్టండి. నెక్స్ట్ నేను చంటికి చెప్తా. నేను కూడా అసలు కరెక్టేనా? నువ్వు పెళ్ళైనా మాగాడి అడ్జస్ట్ అయిపోతా. గోల్ కీపర్ ఉన్నాడని గోల్ వేయడం మానేస్తామా? ఇది కూడా అంతే.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. పొద్దున్నే టిఫిన్ చేయడం మర్చిపోయినట్టున్నాడు చంటి. టిఫిన్ చేయలేదని డబ్బులు ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడంట. లిప్స్టిక్ ఏ ఫ్లేవర్ అని చెక్ చేస్తున్నాడు చంటి. ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా? ప్రేమిస్తే ఇట్లా దాచుకోవాలన్నా. ఏం దాచుకోవాలి? అమ్మాయిని. ఆ సైజు దాచుకునే సైజా? దావం తెచ్చుకుంటున్నారు సంబర కదా. నిన్ను ప్రేమించే ప్రతి స్త్రీకి నేను ఇదే చెప్తున్నాను, దయచేసి సమ్మర్లో అతన్ని బయటకు వదిలేకండి. చెట్టు కింద కూర్చొని నేడే కాదు 3 కూడా వస్తుంది. ఏ పార్క్ అయినా వీళ్ళు ఎంటర్ అవ్వనంత వరకే. వన్స్ దే స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అప్పుడప్పుడు గిఫ్ట్లే కాదు ఇలాంటి ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. నా కౌగిలిలో బంధించి కాడికి పంపిస్తారా? అంటే మీ అందరికి అర్థమైంది చూసారా? వాళ్ళని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకునే పాలసీ. నన్ను కొట్టకురో తిట్టకురో బావో. నువ్వు పాట అని పడుతున్నావు, సిగ్గుపైనా పడు. ఎలా పరిగెత్తుకొచ్చావో అలాగే పంపిస్తారా? ఎమోషన్ కి ఎఫెక్ట్ ఉందిరా. నేను కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి ఆస్తులు అమ్మినా సరిపోవు. సూపర్ అదిరిపోయింది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. త్వరగా తీసుకోవే, మా డాడీ కూడా వచ్చేది ఈ షాప్ కి. ఏమే ఏ బ్రాండ్ తాగుదాం? వోడ్కా. నీకేం కావాలో అదే చెప్పుకో. ఓడికాలో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో మీకు బాగా తెలుసా? బాగా అలవాటు అయిపోయినట్టున్నారు. కానీ వీళ్ళు భలే అడుగుతారా? చీప్ లిక్కర్ ఉందా? ఆ? చీప్ లిక్కర్ ఉందా? బాగా అలవాటు పడిపోయావు. చంటి ఇవ్వు చంటి చాక్లెట్. చాక్లెట్ ఈరా చాక్లెట్ కోసం చంటి చిన్నదేంటి? ఇదిగో ఇంకా పెద్దది. ఇంకా పెద్ద రెండు కలుపు. అంతకు మించి. అరే అన్నా, వీళ్ళు తాగుతూ మొదలు పెట్టినాకే మాకు రేట్లు పెరిగినాయి అన్నా. మేము తాగడం మొదలు పెడితే షాప్ ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. మగాళ్ళం బీర్ షాప్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇంతకు ముందు ఆడపిల్లలు వచ్చేవాళ్ళు భయపడేవాళ్ళు. అక్కడ బీర్ షాప్ ఉంది అటు వెళ్ళకూడదని. ఇప్పుడు మనం వెళ్ళిన అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా, మనం వెళ్ళకూడదని. వీలైతే తాగుదాం, పోయేదేముంది. మహా అయితే పవర్ షాప్స్ కి ఎక్కువ మనీ వస్తాయి. చాక్లెట్స్ అండి. తాగి తాగి అబ్బాయిలు కలిపొస్తేమో కానీ వీళ్ళకి ఊపు వస్తుంది. ఒక్కొక్క బ్రాండ్ కాదే 100 బ్రాండ్లు ఒకేసారి పంపించు. 100 బ్రాండ్లు ఒక్క బ్రాండ్ మిగిలిన నువ్వు ఓడిపోయినట్టేనే. లెక్క ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకో అని అక్కడ అయితే అది మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు పంచి కూడా పేయలేదా? మీరు ట్రై చేశారు కాబట్టి నేను ఒక డైరీ మిల్క్ అనే సిల్క్ చాక్లెట్ ఇస్తున్నా, కట్ చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్ కోసం బీర్లు తీసుకోతున్న గర్ల్ ఫ్రెండ్స్. భయ్యా చంటి తాగే బ్రాండ్ ఒకటి, నేను కూడా చంటిలాగా స్మార్ట్ గా కావాలనుకుంటా. అది జ్యూస్ సెంటర్కి వెళ్ళి అడిగితే బాగుండేదిరా, మందు షాప్ నాకు మందు అలవాటు లేదురా. చంటి ఒక్కసారి నిజం చెప్పవా? నేను చెప్పిందే నిజం. తాగినా తాగకపోయినా అబ్బాయిలు మాత్రం మత్తులోకి దించడం మాత్రం ఖాయం. నిజాన్ని ఒప్పుకునే స్త్రీలంటే నాకు చాలా ఇష్టం రా. హే, ఇక్కడ సేల్స్ గర్ల్ గా వర్క్ చేద్దామా? రోజు అన్ని బ్రాండ్స్ తాగుతూ కూర్చోవచ్చు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మూడు వైల్డ్ ఎనిమల్సే. వెరీ గుడ్ నాన్న. ఒక పులితో కాపురం, మరో పులితో కాపలా.
అబ్బాయిలే కదా జంతువులు కూడా వదలం. ఏం పోయే కాలం మీకు? ఏం పోయే కాలం? ఏం పేరు అని అడగలే. పుల్రాజాకి ఎయిడ్స్ వచ్చింది కదా, అందుకే రియల్ పుల్లిలతో అడ్జస్ట్ అవుతున్నారు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిలను పడేయాలంటే ఆ మాత్రం స్టైల్ ఉండాలి. పైన పైనాపిల్, తాగేది యాపిల్. అయ్యే వాడిది నిజంగానే మట్టి బుర్ర చంటి, అందుకే వాడి నెత్తి మీద గడ్డి మొలిచింది. వాడు ఇంటికెళ్ళే రూట్ మర్చిపోయాడు, అందుకే నెత్తిపైన రోడ్ మ్యాప్ వేసుకొని తిరుగుతున్నాడు. ఎంతమందిని ప్రేమించాడు, గజనీలాగా ఇన్ని ఘాట్లు పెట్టుకున్నాడు. జుట్టు పెంచుకోవడం ఇష్టం లేక గడ్డి పెంచుతున్నాడు. అన్నా వాడికి పైన పైనాపిల్ ఉంది, కింద కాశ్మీర్ ఆపిల్ ఉందా అన్నా? నువ్వు తోటేసుకో. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రాజా చచ్చినా కూడా సెల్ఫీ మారలేదు రాజా. ఐ లవ్ యూ రాజా. ఉమ్మా. నువ్వు మిమిక్రీ ఆర్టిస్టువా? ఆడవాళ్ళ ఈగోకి అదొక ఎగ్జాంపుల్ భయ్య. చచ్చిపోతున్నా వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేయాలి ఫస్ట్. ఆ అమ్మాయి మునిగదు, ఎందుకంటే మేము ముంచే టైప్ గానీ మునిగే టైప్ కాదు. చాక్లెట్ కావాలి చంటి. చాక్లెట్ కావాలంటే బతిమ్లో ఆడుకోవాలమ్మా. బతిమలాడితే సిల్క్ ఇస్తావా ఇంకా పెద్దది? దీనికంటే పెద్ద సిల్క్ ఎక్కడ ఉండదు. ఉంటుంది. ఇక నేను తయారు చేయాలి. చంటి ప్లీజ్. కానీ భలే ఉండదు కదరా ఆడపిల్లలు బతిమలాడుతుంటే. పేవేరప్ప. వాళ్ళ వైఫ్ కి అంత బాగా ఫొటోస్ తీస్తున్నారంటే ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయి ఉండొచ్చు. వైజాగ్. వైజాగ్ అమ్మాయిలు అందరూ హైజాక్ చేసేవాళ్ళే. ఏం కాదు, మర్యాదగా వైజాగ్ అమ్మాయిలు హైజాక్ చేస్తారని ఒప్పుకో, చాక్లెట్ ఇస్తా. ఓకే కావాలి. వైజాగ్ అమ్మాయిలు హైజాక్ చేస్తారు, ఒప్పుకో. వైజాగ్ అమ్మాయిలు హైజాక్ చెయ్యరు. మానే మానే. ఓకే కామెంట్ ప్లీజ్. మేము ఫోటోలకు పడే రకం కాదు, ఫోన్ రీఛార్జ్లకు పడే రకం. బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? అతిగా ఫోటోలు తీసే అబ్బాయి, అతిగా ఫోటోలు వదిలిచ్చే అమ్మాయి బాగుపడినట్లు చరిత్రలో లేదు. సముద్రంలో అలలు, బయట ఇలాంటి ఆడవాళ్ళు కామన్. దేని పడితే దాన్ని తమ్ము, కానీ దీన్ని మాత్రం అసలు నమ్మకు. ఎవరికైనా అందమైన లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయన్నా జీవితంలో? అక్కడికి వచ్చి చెప్తాను. నువ్వు భలే ఉన్నారు. ఆర్టిస్ట్ స్నిగ్ధ అని ఒకళ్ళు ఉన్నారు. చిన్న లవ్ స్టోరీ ఉందన్న. లవర్ దొరకడం ఒక యోగం అన్న, లవ్ చేయడం ఒక భోగం అన్న, లవ్ చేయలేకపోవడం ఒక రోగం అన్న అన్నారు ఒక మహాకవి అన్న. ఎవడాడు? నేనే అన్నా. నా దృష్టిలో అమ్మాయి అంటే మొయ్యాలనిపించే బరువు, ఖర్చులంటే భరించాల్సిన బాధ్యత. అమ్మాయినన్నా బస్ స్టాప్ లో చూసా ఫస్ట్ టైం. తినాలనిపించలేదు, తాగాలనిపించలేదు అన్న. డైరెక్ట్ గా డబ్బులు లేవని చెప్పొచ్చుగా అన్నా. అమ్మాయి జడన్నా చాలా పెద్దదన్నా. ఓ పని చేయాల్సింది, దేనికైనా కడుక్కుని కాసేపు పోగాల్సింది. అమ్మాయి మనసులో చోటు కోసం చాలా రోజులు ట్రై చేసా అన్న. ఎన్ని లాభం లేదు, పని లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఇంటి ముందుకు వెళ్ళిపోయా. ఫస్ట్ రోజు అన్న కిటికీలో నుంచి చూసింది, ఆనందపడ్డానన్న. సెకండ్ రోజు అన్న మూసేసింది అన్న కిటికీలు. బాధపడ్డా, కొంచెం 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 బాధ. అవును, మాకే బాధ ఉంది. మూడో రోజు కిటికీలు మేగులు కొట్టేసింది అన్న. భయపడిపోయా. నాలుగో రోజు చూసా చూసా చూసా. ఐదో రోజు తాళాలేసేసి ఊరెళ్ళిపోయింది. కొన్ని రోజుల కన్నా
సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు నన్ను పిలిచిందన్న. ఆ అమ్మాయి ఆపేరా బాబు, హెడ్ఏక్ వస్తుంది. అమ్మాయి ఎవరో కాదు, మా పక్కింటి ఆంటీ. ఆర్పి లేకు, స్టోరీ అయిపోయింది. అయిపోయిందిరా. పంజాగుట్ట సెంటర్ అక్కడ ప్రభాకర్ రావు అని ఒక డాక్టర్ ఉంటాడు. ఆయనకు చూపెట్టరా విండి ప్లీజ్. మందులు ఇస్తాడరా ఫ్రీగానే. నేను కట్టుకుంటారా డబ్బులు ఎక్కువ మాట్లాడితే? తగ్గిపోద్ది తగ్గిపోద్ది తగ్గిపోద్ది. మేకులు కొట్టుకో. వెళ్ళు వెళ్ళరా, చంపేస్తావు మనిషినా. నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. ఈ నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి వస్తున్న సెలబ్రిటీలు ఎవరు అంటే, జనరల్ గా ఎవరైనా ఒక ఆర్టిస్ట్ వాయిస్ మిమిక్రీ చేయొచ్చు, ఆర్టిస్ట్ ముందు పర్ఫార్మెన్స్ చేయొచ్చు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందే, ఆయన ముందే ఆయనలాగా ఇమిటేట్ చేసి చూపెట్టిన ఏకైక గంత ఈయనకి దక్కింది. కాబట్టి లెట్స్ కాల్ ప్రభాస్ శ్రీను గారు. ప్రభాస్ శ్రీను గారితో పాటు భగవంతుడు ఈవిడికి అన్ని ఇచ్చాడు. అందం, ఆప్యాయత, అనురాగం, మంచితనం, వీటిలన్నిటితో పాటు స్పాంటినిటీ కూడా ఇచ్చాడు. స్పాంటినిటీ ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. దానిలో ఈవిడికంటూ ఒక సెపరేట్ స్థానాన్ని ఏర్పరచుకున్న లెట్స్ వెల్కమ్ చిత్రలేఖ అండ్ ప్రభాస్ శ్రీను. సిద్ధప్ప సీను. సూపర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు నా షో నా ఇష్టం అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ చిత్రలేఖ. చిత్రలేఖ వరకు ఓకే, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ కి అంత ఇచ్చాము. అది వాడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. జనరల్ గా ఇక్కడికి వచ్చే సెలబ్రిటీస్ తోటి సిగ్నేచర్లు చేయించుకోవడం నాకు బాగా పట్టా. చెక్ మీద సంతకం పెట్టేస్తే చాలు. బ్లాంక్ పేపర్ పెడితే ఇంకా బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు పెడతావా సిగ్నేచర్? నేను అడగంగానే సిగ్నేచర్ పెడతానన్న ఏకైక ఇస్త్రీ సెలబ్రిటీ రౌండ్ లోకి వచ్చేసారు కాబట్టి ఒక సిగ్నేచర్ చేయాలి. ఆ సిగ్నేచర్ అంటే పేపర్ మీద సంతకాలు కాదు, చాలా సింపుల్. మూతి మీద 2 చేతులు పెట్టుకోవాలి, చెవుల మీద పెట్టుకోవాలి, కింద కొట్టేయాలి. 2 చేతులుగా. ఓ మై గాడ్. ఓకే చాలు. 1 2 3. ఓ మై గాడ్. సూపర్. ఇప్పుడు మనం అసలైన దానిలోకి వెళ్ళిపోతాం. అంటే వచ్చిన ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక ఆట ఆడిస్తాను, వెరైటీ ఆట. ఏం లేదన్నా మీకు కొన్ని. అమ్మో సీనా ప్రభాస్ సీనా ఏందన్నా ఇదే? ఈ ఆట ఎలా ఉంటుందంటే, మీకు నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఓకే, ఆ బొమ్మలకు సంబంధించిన డైలాగ్ చెప్పాలి. నువ్వు తీసిన బొమ్మకి తన డైలాగ్ చెప్పాలి, తను తీసిన బొమ్మకి నువ్వు డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ ఎవరు? మీరే. ప్రపంచంలో లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి లేడీస్ కదా, లేడీస్ కే. చలో లెట్స్ స్టార్ట్ ది రౌండ్. ఫస్ట్ చిత్రలేఖ గారు తీస్తున్న ఫోటో. 3 2 1 గో. కత్తి లాంటి శ్రీను గారికి కత్తి లాంటి డైలాగ్. కత్తి వాడటం మొదలెడితే నాకన్నా బాగా ఎవడో వాడలేడు. ఇప్పుడు సీనాన్ని తీస్తాడు, మీరు చెప్పాలి. తీయండి. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. కోడి డిక్కీ బల్స్ని కూడా చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట. కొందరు కొడితే ఎక్స్రే లో కనబడుతుంది, మరి కొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.
సింహం సింగిల్ గా వస్తుంది. అరే ఈ సింహానికి నేను తోడొచ్చాను అనుకున్నాను, మీరు సింగిల్ గా వచ్చారా? ఓయమ్మో ఎంత పెద్ద పంచో. ఇచ్చేసి కాఫీ కప్పు అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. నేను గాని నరకడం మొదలెడితే నరకం మొత్తం హౌస్ఫుల్ అని బోర్డు పెట్టాలా? ఒక్కసారి క్లాప్స్ కొట్టాలా? ఏంటది? నువ్వు ఎప్పుడు చేసేదే ఫ్యామిలీ ఉపాధిని బతికేస్తున్నారు. ఏనాడైనా మాకు కొంచెం పెట్టావా అమ్మ? నేను పెట్టాలా? అయినా నువ్వు చేసే ఉప్మాలో జీడిపప్పులు కిస్మిస్లు ఇది మాడిపోయిన ఉప్మా, అందుకే నల్లగా ఉంది. చూడప్ప సిద్ధప్ప, సింహం నేను ఒకటేరా. నేను గడ్డం గీసుకోగలను, అది గడ్డం గీసుకోలేదు. మిగిలినంత సేమ్ టు సేమ్. ఏంటది? ఫ్లూట్. ఫ్లూట్ జింక ముందు, సింహం ముందు కాదు. ఓ బ్రెడ్. బెడ్. ఊరు మారితే ఫుడ్ మారుద్ది, బెడ్ మారుద్ది, బ్లడ్ అన్నీ మారుతాదరా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను, తొక్కి చంపేస్తాను కొడక. కరెంటు తీగ కూడా అలాగా సన్నంగా ఉంటదరా, టచ్ చేస్తే షాకే. మనం చూడకూడదన్నా, వాళ్ళకి చూపించాలి. చూడలేదు అన్నది అదే చెప్తా. గన్ను చూడాలనుకో తప్పలేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. పిసాబ్ కర్ లేంగే, పిసాబ్ కర్ లేంగే. నీ మెల్లగా ఎలగోలాగా బతకడానికి రాలేదు ఈ ముంబై నగరానికి, దీనికొచ్చా. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిస్తా. అప్పా గన్ను చూడాలనుకో, లోపల బుల్లెట్ మాత్రం చూడాలనుకో, ఎందుకంటే గన్ లోడ్ లో లేదు కాబట్టి. బ్రహ్మాండం చెప్పాను, అదే డైలాగు. ఏ కాదా? జీవితంలో నేను కొన్ని చూడకూడదు అనుకుంటాను, అవి పొరపాటున కనబడినా వినబడినా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. అయ్యా పీకేస్తే పీక తెగ్గొస్తా. పులిని చూడాలనుకో తప్పులేదు, పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు, కానీ చనువిచ్చింది కదా అని పులితో ఆటాడుకుంటే పులితో ఆటాడితే వేగ మాకు రోజు పేకాటే. గంట కొట్టాలంటే ఇలా, గంట కొట్టేయాలంటే ఎలాగా? అరే వాడు మరీ హార్డ్ గా ఉన్నాడు రా, ఆడు కాస్త పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, నన్ను చూపించండి రా. ఇది మరంట. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. మొత్తానికి ఈ రౌండ్ లో గెలిచింది ఎవరంటే, ఓకే, ఈ రౌండ్ లో గెలిచిన ఏకైక
హ్యూమన్ బీయింగ్, మంచి హృదయం గల వ్యక్తులు ఎవరు అంటే చిన్న చిత్రలేఖ కూడా బ్రహ్మాండంగా ఆడి పొరపాటున గెలవలేదు అనుకుంటున్నారా? గెలిచింది. నెక్స్ట్ రౌండ్ గెలుపుతాం. దాని పేరు నా ఫోన్ కాల్. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను అజయ్. అజయ్ పవర్ఫుల్ అజయ్. కాంట్రాస్ట్ అన్నమాట. కానీ భలే ఉంటుంది ఏదో. చూద్దాం. కరెక్టే. ఒక నవ్విచ్చేవాడు ఒక బెదిరించేవాడికి ఫోన్ చేశాడు జీవితంతో ఆడుకోవడం. అబ్బా లెట్స్ కాల్ అజయ్. ఏమంటే అజయ్ గారండి? హలో, ఎవరండి మాట్లాడేది? నాన్న వెంకటరావు రాజమండ్రి మాట్లాడుతున్నానండి. హలో సార్ మీ యాక్టింగ్ సూపర్ ఉంటుందండి బాబా. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎవరండి మీరు? నేను వెంకటరావు అండి. మీకు తెలియదా? రాజమండ్రి మాట్లాడుతున్నాను బాబా. మా మరదలు మీతో మాట్లాడాలని చాలా ట్రై చేసిందండి. ఎవరండి? సార్ మీరు 24 సినిమాలో సూపర్ యాక్టింగ్ చేశారండి. సూట్లు అదిరిపోయారండి బాబా. థ్యాంక్ యూ అండి. మా మరదలు 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదండి బాబా. చచ్చిపోతుంది. మీరు పెళ్లి చేసుకుంటుందంటే బాబా మిమ్మల్ని. సార్ నాకు కొంచెం పనిలో ఉన్నాను. సార్ మీకు దండం పెడతాను సార్ మీకు దండం పెడతాను సార్. అవి చూడండి మా మరదలు ఏడుస్తుంది సార్. కూడా చేయలేదు. హలో హలో సార్. హలో సార్ అజయ్ గారు మీరంటే చాలా ఇష్టం అండి. అసలు మీ జిమ్ బాడీ, మీ యాక్టింగ్, మీరు భయపడతారు కానీ మీ లుక్స్, అసలు మీరు హీరోగా యాక్ట్ చేస్తే బాగుంటుంది. మీరు 1-2 సినిమాలు చేశారండి. నేను హట్టు యాక్చువల్ గా అయితే అసలు విషయం పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా, చెప్పా. అంటే నేను ఎలా చెప్తాను? చెప్పు. అంటే బావ నాకు సిగ్గేస్తుంది. బావ నువ్వు చెప్పు. అంటే కొంచెం ఒప్పించు. ఎలా నువ్వు ఒప్పించేస్తాను. ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుందంటే పెళ్లి చేసుకోవచ్చుగా. సార్ అజయ్ గారు ఏమండి? హలో అదేంటి బావా నా వాయిస్ ఇంటి మళ్ళీ చేయాలి కాల్ కనుక నేనేదో మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు వచ్చి డామినేట్ చేయడం? అలా అనిపించింది. మరదలు పిప్పర్మెంట్ పంపించేయడం అంటే ఇదే. తొక్కు పంపించింది. మీకు అలా అర్థమైందా? మరి ఇంకెలా అర్థమైంది? మొత్తానికి అజయ్ గారిని కాసేపు ఆడుకున్న ప్రభాస్ సింగ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? రేవంత్. సింగర్ రేవంత్ కా? సింగర్ రేవంత్. రేవంత్ నీకు ఫోన్ వస్తుంది, నీకు లిఫ్ట్ చేయి. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం. హలో హలో రేవంత్ గారా అండి? ఎవరు మాట్లాడేది? నేను మీ ఫ్యాన్ అండి. మీరు లాస్ట్ టైం నాకు ఈటీవీ 20 షోకి వచ్చినప్పుడు నాకు నెంబర్ ఇచ్చారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమన్నారు కదా, చేశాను. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు సాంగ్స్ నేర్పిస్తానన్నారు. నేను అడిగానండి, మీరు మర్చిపోయారా? స్టేజ్ బ్యాక్ సైడ్ వచ్చి మీతో ఫోటో కూడా దిగానండి. ఫోటో చాలా మంది దిగుతారు. నేను అంటే నా షోల్డర్ పై మీరు హ్యాండ్ వేసుకుని మరి ఫోటో దిగారు కదా, అలా మర్చిపోతే ఎలా? ఒక నలుగురు నేర్చుకుని స్పీకర్ కాల్ చేసి అనవసరంగా చేయొద్దు. ఎవరికి ఎవరికి ఓకే. రేవంత్ గారు ప్లీజ్ అండి, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, నాకు నేర్పించండి. ఎందుకంటే మీరు మనో ఒకసారి మళ్ళీ చేయండి. చచ్చిపోతాడు. సరే నీ ఆశ కొద్ది మళ్ళీ చేస్తాను. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9. మనోహరి సాంగ్ అసలు రోజు వినందే నాకు, అంటే ఎన్నిసార్లు వింటానో తెలుసా? మీరు ఫ్యాన్స్ ఇలా హట్ చేయడం కరెక్ట్ కాదు రేవంత్ గారు, ప్లీజ్. టైం పాస్ కాల్ చేయొద్దండి. ఓకే ఏమండి అసలు టైమే లేదు అంటే టైం పాస్ ఎలా చేస్తానండి? రేవంత్ గారు మీరు రియల్ ఫ్యాన్స్ ఇలా హట్ చేయడం కరెక్ట్ కాదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ షో ఖచ్చితంగా చూస్తాను. మీరు వెళ్తున్నారని తెలిస్తే చాలు, ఎందుకంటే కాలేజ్ షోస్, ఈవెంట్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. అంటే ఐ మీన్ ఒక ఫ్యాన్ గా మీరు నన్ను తప్పర్థం చేసుకోవద్దు. నాకు కొంచెం ఫ్యూచర్ ఇవ్వండి ప్లీజ్. బాలు గారు ఎంతో మందికి ఫ్యూచర్ ఇచ్చారు. రేవంత్ గారు, హలో రేవంత్ గారు, రేవంత్ గారు నాన్న బంగారం, సింగర్ రేవంత్ గారు నువ్వు పక్కన పెడితే మళ్ళీ చేయాలనుకున్నావా?
ఈ పాటని కాపీ చేసుకోవడానికి ఎవరండి బాబు మీరు? కాదంటే. హలో బాబు రేవంతేనా అమ్మ మాట్లాడేది? అంటే నీకు ఫ్యాన్స్ ఫోన్ చేస్తే బాగా ఉందిరా నీకు. వాళ్ళని హట్ చేస్తావా నువ్వు? వాళ్ళని ఎప్పుడు హట్ చేయను. ఇట్లాంటి కాల్ చేస్తే వాళ్ళు హట్ చేస్తా. చేశానంట. ఎవరో గుర్తుపట్టరా దమ్ముంటే. జీవితం సరిపోదు. నేను ఎవరో చెప్పడానికి జీవితం సరిపోదు నీకు రేవంత్. అనితా చౌదరి గారా? లైఫ్ లో ఫస్ట్ టైం ఫోన్ లో నా వాయిస్ వినడం. హలో ఎవరు మాట్లాడు? అనితా చౌదరి గారా? మీరేనా? నేనే. ఎవరు నేను? మీరే. రేవంత్ ఒక పాట పాడవా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఫోన్లే నేను ఎవరు ఎందుకులే. నేను ఎవరు గుర్తుపట్టకపోతేనే గెలుస్తానంట. సో గుర్తుపట్టడం గెలుస్తానా? ఓకే సరే ఓ పాట పాడు రేవంత్ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం పాట పాడు. ఓకే రీసెంట్ గా నేను సుప్రీం మూవీలో అందం హిందోళం పాడాను. నువ్వు పాడు. అందం హిందోళం అవునట్టుగా. అదరం తాంబూలం అరే అసలే చలికాలం తగిలే సుమబాణం అబ్బా సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ అరే అందనిది అందాలనిది ఆశ అందగనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. దాని తర్వాత ఒకటి ఉందా కుక్కవాక కుక్కవాక అంటే అలాగో నీకు రేవంత్ ఇందాక నీతో ఇంతసేపు మాట్లాడిన అమ్మాయి ఎవరో గుర్తుపడితే నీకు 10,000 ఇవ్వనరా? 10,000 ఇవ్వరు కాబట్టి చెప్పనైతే. నేనైతే 1 lakh ఇస్తానని గుర్తుపడితే. అగో బౌన్స్ చెక్ ఇస్తుందంట. 1,00,000 రూపాయలు చెక్. అవునా? ఏం చేస్తుంటది ఆవిడ? యాంకరింగ్ చేస్తారా నిజంగా? అబ్బా రిమోట్ లో రెడ్ బటన్ నొక్కుతారు. యాంకర్ అని చెప్పాను, క్లూ ఇచ్చాను రా. పాపం ఆ అమ్మాయి పేరులో లెటర్ ఉంటుంది. లెటర్ ఇంకా నీ పేరులో ఓడి ఉంటది అనలేదు తెలుగులో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదండి. నేను మీ ఫ్యాన్ అండి. జస్ట్ మీ వాయిస్ వినాలని కాల్ చేసామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. పేరు చెప్పు. పేరు కాజల. అభిరుచి ఆర్జే కాజల్ ఒక అమ్మాయి ఉంది. అరే అభిరుచి ప్రోగ్రామ్ కూడా ఈ అమ్మాయి చేసిందిరా. ఈ అమ్మాయి మా ఇంట్లో వంట పక్కన ఉంది పెంట ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తుంటుంది. అవునా? పోనీలే బాగుంది కానీ అమ్మాయి పేరు చిత్రలేఖ చెప్పి. చిత్రలేఖ గుర్తుపెట్టేశాడు. థ్యాంక్ యూ రా. అరే థ్యాంక్ యూ రా రేవంత్. ఐ లవ్ యూ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రేవంత్. మరి థ్యాంక్ యూ చిత్రలేఖ గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఎంత ఓపిక నీకు. మొత్తానికి ఈ రౌండ్ లో గెలిచింది చిత్రలేఖ గారు. చప్పట్లు కొట్టకండి. గెలిపించింది సీనన్న. చప్పట్లు కొట్టండి. ప్రభాస్ సీనన్న గెలిపించడం వల్ల ఈ అమ్మాయి గెలిచింది. నువ్వు లైన్ వేసుకుంటున్నావరా? రే సిగ్గులేదు నీకు? నీకు టైం దొరికితే ఎవరికి పడితే అక్కడికి లైన్ వేసుకుంటావరా? మధ్యలో ఏమనిందంటే షోలో ఆర్టిస్ట్ వా నువ్వు యాంకర్ వా? నేను ఏమన్నావు ఇప్పుడు అన్నాను కదా. సీరియస్ గా చూస్తున్నా నేనున్నా. నీకు ఎందుకు భయం ఎందుకు? చెప్పురా చెప్పు. మొత్తం ప్రపంచం చూస్తుంది. ఏలే నేను మామూలుగా ఇలా చూసుకుంటా ఉన్నా. మధ్యలో ఏలిటి పెట్టి చెప్తా ఉండాలా అని అడిది అనలేదా? చెప్పు ఏమన్నావు? చెప్తా ఉండాలి. వెరైటీగా ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు చెప్పిన డైలాగ్ పబ్లిక్ చెప్తే వీళ్ళు అవుతుంటారు. వీటిది ఏంటంటే వీడియో చెప్పుకొని అవుతుంటారు. లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. నువ్వు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి మీ తరఫున వాళ్ళు ఒక ఆట ఆడతారు. ఓకే మీరు చూస్ చేసుకున్న క్యాండిడేట్లను బట్టి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళిద్దరు మీతోటి కలిసి ఆడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఎవరెవరిని గెలిపిస్తారో చూద్దాం. ఓకే మీరు ముందుగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి అందమైన అమ్మాయిలతోటి? మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చిత్రలేఖ గారు సైలెంట్ గా కనిపిస్తున్నాడు కానీ అది చూడండి అసలు. నువ్వు కూర్చో. తప్పుకో. నీ బ్యాక్ పేరేంటి? కామవి. ఎవరు ఎక్కువ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. సెల్ఫ్ డబ్బానా? సెల్ఫ్ డబ్బా తనకి విన్ అవుతుంది. మీరిద్దరు కాదన్నా, వాళ్ళిద్దరు కొట్టుకోవాలి మీ సహాయంతో. ఓకే బై న్యాచురల్ మనకున్న అలవాటే కదా. ఫస్ట్ ప్రతిసారి లేడీస్ ఫస్టేనా? ఇప్పుడు అక్కడ అనాలన్నమాట లేడీస్ ఫస్ట్ అని. ఓకే ఇప్పుడు జెంట్స్ ఫస్ట్ అంటున్నారు కాబట్టి చిత్రలేఖ స్టార్ట్ చేద్దాం.
జెంట్స్ మీ పక్కన ఉన్నారు కాబట్టి ఓకే ఓకే అభి చలో 1 2 3 మా గల్లీలో అందరు నన్ను ఏమంటారు తెలుసా? మహేష్ బాబులా ఉన్నారంటారు తెలుసా? నువ్వు మహేష్ బాబు ఏంట్రా? ఆయన కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి? ఆయన హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? ఏదో పెట్ట మొహడ వేసుకొని ఒకరితో కంపారిజన్ ఎందుకు? ఎంత స్టార్ అయినా మన ఐడెంటిటీ మనకు ఉండాలి. నువ్వు చెప్పు అభి, కమ్ ఆన్. ఏదైనా చెప్పినా నమ్మేటట్టు ఉండాలి. మా గల్లీలో జూనియర్ అనుష్క అంటారు తెలుసా? నువ్వు జూనియర్ అనుష్క ఏంటే? జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావు. ఏదో కోడిపెట్ట మొహం నువ్వును. మొన్న బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తే మా అమ్మ దిష్టి తీసింది తెలుసా నాకు? ఎంతమంది అమ్మాయిల కళ్ళు నా మీద పడ్డాను. అందరూ తీయలేదు మీ అమ్మ, నీ కళ్ళు పక్కన వాళ్ళ మీద పడ్డాయని తీసింది. మొన్న ఐశ్వర్య నాకు కాల్ చేసింది తెలుసా? దేనికో? నువ్వు బయట తిరగొద్దు, అందరూ నిన్నే చూస్తున్నారు, నన్ను ఎవరు చూడట్లేదు. మొన్న రజనీకాంత్ గారు కూడా నాకు ఫోన్ చేశారు. ఆయన అన్నాడు, ఏమయ్యా నా స్టైల్ కంటే నీ స్టైలే బాగుందని తెలుసా? చూసావు నా స్టైల్? ఏ మొన్న నీకు వాట్సాప్ చేసి ఒక స్టైల్ వీడియో తీసి పంపించమన్నారు కదా, పంపించావా? ఎవరికి? రజనీకాంత్ గారు. మేనేజర్ రజనీకాంత్ గారికి. అరే భాష రజనీకాంత్ గారండి. మొన్న నేను బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏంటమ్మా నువ్వు ఆల్రెడీ బ్యూటీ గానే ఉంటావు కదా, ఎందుకు బ్యూటీ పార్లర్కి వచ్చావు? మొన్న నాకు 60 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు తెలుసా? అందులో 40 మంది ఆంటీలే, తర్వాత సంగతి. కానీ 20 మంది మాత్రం అమ్మాయిలే. నీకంతే. మొన్న 20 మంది సూసైడ్ చేసుకుని 40 మంది సావబతుకుల్లో ఉన్నారు. అందుకే నేను బయటికి రావద్దన్నారు. మొన్న నేను పెళ్లికి వెళ్తే పెళ్లి కొడుకు నన్ను చూసి అప్పటికప్పుడు విడాకులు ఇచ్చాడు తెలుసా? దేనికి వాడి సైట్ ఏమో వాడికి, అందుకే ఇచ్చిండండి. మన సమాజానికి ఉపయోగపడాలి, మన వల్ల చెడు జరగదు. చిన్న క్లా ఒకటి ఉంది, ఎదుటి వాడు చెప్పిన దానికి కౌంటర్ వేయకూడదు, నిన్ను నువ్వు పొగుడుకోవాలి. బై నేచర్ అది లేదు మా వాడికి. వాడికి సెల్ఫ్ పొగుడుకోవడం లేదు. ఓడిపోయిన ఒప్పుకోమని అవసరం వచ్చినప్పుడు మనం యుద్ధంలోకి దిగిన తర్వాత ఇంకా తప్పదు. కానీ అభి మొన్న షారుఖ్ ఖాన్ నేను కరీనా కపూర్ వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే షారుఖ్ ఖాన్ ని కరీనా కపూర్ బయటికి పంపించేసింది. ఆ తర్వాత నాతో చెప్పలేను. నీకు విషయం చెప్పనా? వచ్చిన దగ్గర నుంచి చంటి నాకే లైన్ వేస్తున్నాడు. అదే నేను చెప్పానా? ఏది నీ అప్పడం మొహానికా? నాది అప్పడం మొహం ఏంటి? నీది అప్పడం మొహం. నీదే కోడిపెట్ట మొహం. ఇందాకే చెప్పాడు కొట్టుకోకండి, కొట్టుకోకండ్రా, పొగుడుకోండ్రా. మొన్న నేను నాగార్జున గారు ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడితే కింద కామెంట్స్ వచ్చినాయి తెలుసా? ఇందులో నాగార్జున గారు ఎవరు? నాగార్జున గారు అంతే. నా చెప్పు తాగితే చాలా అనుకునే చాలా మంది ఉన్నారు తెలుసా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అసలు నీ ఇంటెలిజెన్స్ కి ఆ రోజుల్లో స్కూల్లో కాలేజీలో అసలు ఈ మెరిట్ స్టూడెంట్ గురించి చెప్పు. నాకు కిసి పెట్టడానికి చాలా మంది అమ్మాయిలు పోటీ పడి పాపం కింద పడి దెబ్బలు కూడా తగిలినాయి తెలుసా? అవునా? పాప వాళ్ళు కళ్ళు కనపడలా. నీకు వచ్చిన మెడల్స్ గురించి చెప్పు. నీకు మెడల్స్, కప్స్ చాలా చాలా. చిన్నప్పటి నుంచి మనం అన్నిట్లో ఫస్టే. రన్నింగ్ రేస్ లో, డాన్స్ లో, అన్నిట్లోనూ ఫస్టే. అదేలే, ఎదవలో కూడా ఫస్టే నువ్వే. పర్లేదు, అదే ఒక కాంప్లిమెంట్ కదా. మిమ్మల్ని కొట్టి కొట్టి చంపేస్తా. అసలు మీరు పొగడండి ఆ అమ్మాయి గురించి. నీది అందమా? మగాళ్ళకేసే బంధం, బాబా బాబా తోలు మందం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పొగుడుకో, నీకు నువ్వు పొగుడుకో. ఇప్పుడు నాకంటే అందగత్తు ఎవరు లేరు తెలుసా? నాకంటే అందగత్తుని చూపిస్తే నీ ఆస్తి రాసిస్తా వాళ్ళకి. నాకంటే అందగాని చూపించు, నా ఆస్తి మొత్తం రాసిస్తా. అవునా? నా కోసం మహేష్ బాబు నమ్రతకు విడాకులు ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు అసలు? నాగార్జున అమలా గారి విడాకులు ఇస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసనకి విడాకులు ఇస్తున్నారు తెలుసా? కానీ మా అభి గ్రేట్నెస్ చెప్పాలి అంటే మా అభి వల్ల ఎవరికి హాని జరగదు తెలుసా? అందరూ హ్యాపీగా కలిసి ఉంటారు. అభిని చూస్తే అసలు ఇంత లవ్లీగా ఉండాలి, అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి అభిని చూసి నేర్చుకోవాలి. లవ్లీగా ఉండాలంటే ఎలా ఉండాలా? నువ్వు నీ టేస్ట్, క్వాలిటీస్ చూడు ఎలా ఉన్నాడు. నాగుల చవితికి పుట్ట దగ్గర గుడ్లు ఎత్తుకెళ్ళిపోయినా ఉన్నాడు. నీకు విషయం చెప్పనా? లాస్ట్ గా మొన్న పెళ్ళైంది చంటికి. చంటియే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు నా కోసం. చంటి ఏంటిది అసలు? కాదన్నా, ఉరుమురు మంగళం మీద పడ్డట్టు ఈ నీళ్ళు పెట్టడం ఏంటి? నా కాపురంలో చిచ్చు పెట్టడం ఏంటన్నా? ఫ్రాంకాలు వదిలి చేయను. ఏదో ఈ మధ్య కొంచెం వద్దమ్మా, చాలు నాన్న. మీ పొగడతలు సారు, మీరు బయలుదేరండి అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మొత్తం
మొత్తానికి నా ఆట నా ఇష్టం అనే రౌండ్ లోకి మీ ఇద్దరు కంటెస్టెంట్స్ తీసుకొచ్చుకొని చాలా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని బాగా కొట్టించుకున్నారంట. కాదన్నా, ఎవరందని చూసి ఎవరికి విడాకులు ఇస్తున్నారు? ఫోన్ రజనీకాంత్ ఫోన్ చేసి ఏది రజనీకాంత్ నీకు ఫోన్ చేసి ఏది సటక్కనే స్టైల్ పెద్ద సెలబ్రిటీలు మొత్తం విడాకులు పెట్టేసింది. ఒక్కొక్కరి ఎత్తుక్కొని తీసుకొచ్చింది సెలబ్రిటీ కాపురాల్లో చిచ్చు పెట్టడానికి. అటు తిరిగి నా ఈ రౌండ్ లో మీ కంటెస్టెంట్ లో ఎవరు గెలిచి మిమ్మల్ని గెలిపించారు అని చెప్పాలి అంటే బీభత్సంగా పొగుడుకొని అసలు ఓ అబ్బా పొగడతలు ఇంత డేంజర్ గా ఉంటాయా? సెల్ఫ్ డబ్బా ఇంత డేంజరస్ మాంజానా? ఎంతో మంది విడాకులకు కారణమైనటువంటి ఏకైక పుణ్యవతి ఈ స్త్రీ. థ్యాంక్ యూ. ఈ స్వాతి చినుకులాగా వచ్చి తడిపేసి మొత్తం గెలుపుకొని వెళ్ళిపోయిందన్నా. దట్ వాస్ వెరీ గుడ్ స్వాతి, సూపర్. నా ఎపిసోడ్ కి వచ్చిన తర్వాత ప్రతి సెలబ్రిటీస్ తోటి ఒక హీరోయిన్ ఆఫ్ ది ఎపిసోడ్ ఆర్ హీరో ఆఫ్ ది ఎపిసోడ్ అని నేను సెలెక్ట్ చేసి మీ చేతుల ద్వారా వాళ్ళకి మొమెంట్ ఇప్పించడం ఆనవాయితీ. సూపర్. సో ఈ రౌండ్ లో అద్భుతంగా ఆడి సెల్ఫ్ డబ్బా ఇలా ఉంటుందని నిజంగా జీవితంలో ఎప్పుడు నేను వినలేదన్న. అప్పట్లో సినిమాలో చూపించేవారు నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి రక్తం రావడం నిజంగా వస్తాయి. నువ్వు అరగంట వదిలితే రక్తాలు వచ్చేస్తాయి. నువ్వే హీరోయిన్ ఆఫ్ ది ఎపిసోడ్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye, see you, we all love you. అందాన్ని ఆస్వాదించడం పురుషుల ప్రథమ లక్షణం. అవసరం ఉన్నప్పుడు ఎత్తేయడం, అవసరం లేనప్పుడు పడేయడం అమ్మాయిలకు అలవాటు. Let's welcome most beautiful, most glamorous singer Ranina Reddy and powerful singer Prithvi. Super machi, ante super machi. నిజంగా నీ స్మైల్ చాలా అందంగా ఉంది. నీ హైట్, నీ హ్యాండ్సమ్, నీ హెయిర్ స్టైల్, ఐ లైక్ యూ సో మచ్.